హాయ్ సార్, నమస్తే. నమస్కారం సార్. మిమ్మల్ని చూస్తుంటే పరీక్షలు బాగా రాసి ఫస్ట్ ర్యాంక్ వస్తుందో రాదో ఆయన టెన్షన్ పడుతున్న ఒక స్కూల్కి వెళ్ళే పిల్లల్లా కనిపిస్తున్నాడు. మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి సార్? ప్రతిసారి అదేనండి. అంటే మనం ఇప్పుడు రిజల్టే ఇంపార్టెంట్. ఒక్కోసారి బాగా పనిచేస్తాం, బట్ రిజల్ట్ బాగుండాలి. రిజల్ట్ బాగోకపోతే ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎంత మంచి ప్రోడక్ట్ అయినా ఉపయోగం లేదు. సో ఆల్వేస్ ఆ రిజల్ట్ బాగుంటేనే ఈ ప్రయత్నానికి కష్టానికి ఒక చిరునవ్వు. ఆబ్వియస్లీ రిజల్ట్ ఏమవుద్దా అనే ఉత్సుకత ఉంటుంది అందరిలో. అది భయం అనండి, టెన్షన్ అనండి, ఎగ్జైట్మెంట్ అనండి, దట్ ఈస్ దేర్. ట్రయలర్ చూస్తే ధైర్యం, భయం ఈ రెండు పదాల మీద ఎక్కువ కాయినింగ్ చేశారు, ఎక్కువ డైలాగులు వాటి చుట్టే నడిచారు. సాధారణంగా రైటర్ ఎప్పుడూ కూడా అదే సెంటెన్స్, అదే వాక్యాన్ని రిపీట్ చేయడానికి ఇష్టపడరు. కానీ మీరు ట్రైలర్ మొత్తం ధైర్యం, భయంతో నింపేశారు. అంటే ఒక కథ డివేట్ అవటం ఇష్టం లేదు నాకు. మనం చెప్పాలనుకున్న క్లియర్గా ఆడిటోరియం ప్రిపేర్ అయ్యి వస్తే బెటరు అనేది. సో భయం గురించి చెప్తున్నా, ఈ సినిమా భయం అవసరం అని చెప్తున్నా. ఇది క్లియర్గా ఆడియన్స్కి వచ్చేలోపు క్లియర్గా అర్థమైపోవాలని అందరం నమ్మాం. నాతో పాటు అందరూ నమ్మారు, టీం అంతా. సో ఫస్ట్ నుంచి క్లియర్గా దిస్ ఈజ్ వాట్ ద ఫిల్మ్ ఈస్. మా హీరో అందరినీ భయపెడతాడు సినిమాలో. ఎందుకంటే మితిమీరిన ధైర్యం అయ్యి వాళ్ళు చేసే ఆగడాలు అంతా ఇంత కాదు. ఎక్కడో హీ రియలైజ్డ్ భయం అనేది చాలా అవసరం మనిషికి అని రియలైజ్ అయిన పాత్ర కాబట్టి ఇది క్లియర్గా చెప్పాలి అని చెప్పే ప్రయత్నమే అది. ఈ ట్రైలర్ చూస్తుంటే ఎక్కడో కొరటాల శివ గేరు మార్చాడు అన్న ఫీలింగ్ అందరికీ కనిపిస్తుంది. గేర్ మార్చుంది సార్. ఎవ్రీ టైం కొత్త కథ అంటే కొత్త ఎమోషనే. మళ్ళా ఈచ్ టైం వన్ డిఫరెంట్ ఎమోషన్. ఈసారి కొంచెం బిగ్గర్ ఎమోషన్ అంతే, అంతకుమించి గేర్ మార్చడమే లేదు. సో నా ఎవ్రీ ఫిల్మ్లో యాక్షన్ ఉంటుంది, నా ఎవ్రీ ఫిల్మ్లో డ్రామా ఉంటుంది, నా ఎవ్రీ ఫిల్మ్లో రొమాన్స్ ఉంటుంది, ఎవ్రీ ఫిల్మ్లో సాంగ్స్ ఉంటాయి, డిఫరెంట్ సెటప్ ఉంటుంది. అంతకుమించింది కానీ ఎంత ఎమోషన్ చెప్పినా ఒక సెన్సిటివ్ వేలో చెప్తారు కొరటాల శివ. రైటర్ కాబట్టి, అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఒక సెన్సిటివ్ వేలో చెప్తారు అనిపించింది. కానీ ఈ సినిమాలో మాత్రం డోస్ పెంచారు చెప్పే విధానంలో. మనం ఎంచుకున్న ఐడియా ప్రేమ అంటే చాలా అందంగా చెప్పాలి. భయం అనేది కాన్సెప్టే అగ్రెసివ్గా చెప్పాలి, అది భయపడరు అవతలోడు. సో నేను ఎంచుకున్న ఐడియా అలాంటిది కాబట్టి కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది అంతే. ఇప్పుడు ప్రేమిద్దాం, తిరిగిద్దాం, ఇవన్నీ సాఫ్ట్వేర్ ఎమోషన్స్ కాబట్టి సాఫ్ట్వేర్గా చెప్తాం. అవి గట్టిగా కొట్టి చెప్పకూడదు. అవి ఇప్పుడు భారతీయుడు ఉంది, కరప్షన్ చేస్తే చంపేస్తా, ఆ లైన్లోనే ఉంది, చంపుతాడని అగ్రెసివ్గా ఉంది. సో ఇది కూడా నేను భయపెడతా అన్నప్పుడు భయపెట్టాలిగా. మనం ఎంచుకునే కథే అలాంటిది. తిరిగిద్దాం అనేది అందంగా చెప్పాలి, అది అందంగానే వెళ్తుంది. అది అకౌంటబిలిటీ ఉండాలి, అది బాధ్యతాయుతంగా చెప్పాలి. సో మనం ఎంచుకున్న పాయింట్ను బట్టి డోసేజ్ తప్ప సపరేట్గా కొటాషోకి మీటర్ ఉంటుందని ఒక్కొక్క కథకు ఒక్కొక్క మీటర్ ఉంటుంది తప్ప నాకంటే ఒక మీటర్ ఏమి ఉండదు అసలు. స్వతహాగా రచయిత కాబట్టి కథ విషయంలో పరుగులు పెడతారు. ఆల్రెడీ మీ దగ్గర ఐడియాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి. కానీ ఈ సినిమా విషయంలో కథకి ప్రీ ప్రొడక్షన్కి ఎక్కువ టైం తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే ఒకటేమో రైటింగ్ కూడా కొంచెం టైం పట్టింది. బికాజ్ ఐడియా ఇట్ సెల్ఫ్ ఐ ఫెల్ట్ ఇట్ వెరీ న్యూ. అందంగా చెప్పాలి. హీరో అంత అగ్రెసివ్గా ఉన్నప్పుడు, భయం అవుతున్నప్పుడు జనం నమ్మాలి దాన్ని. అందరూ హీరో పక్కనే ఉండాలి ఎప్పుడు. ఎనీ ఫిల్మ్ ప్రొటాగనిస్ట్ పక్కనే ఉండాలి, జనం అంతా ట్రావెల్ అవుతుండాలి 2 గంటలు. సో అతను ప్రేమించాలి, అతను భయానకంగా ఉన్నా ప్రేమించాలి ఆడియన్స్. సో రైటింగ్లోనే కొంచెం టైం పడుతుంది. ఆ తర్వాత నేను ఎంచుకున్న ప్రపంచం వాటర్, ఇది ప్రెప్ ఎక్కువసేపు పట్టింది నాకు బాగా. హౌ టు ఎగ్జిక్యూట్, అది న్యూ అందరికీ. సో దానికోసం చేసిన రీసెర్చ్, దానికోసం కన్సల్టేషన్స్ ఎక్కువ, దానివల్ల కొంచెం టైం పట్టింది. కథ రాస్తున్నప్పుడే అనిపించలేదు ఇది చాలా పెద్ద స్పాన్ రాస్తున్నాను నేను, ఒక కథలో 3 గంటల్లో చెప్పడం సాధ్యమా కాదా అని కథ రాస్తున్నప్పుడు అనిపించలేదు? అంటే రాసేటప్పుడు ఒక్కోసారి అత్యుత్సాహం ఉంటుంది. ఇది బాగుంది, బట్ చూద్దాం ముందైతే అది భావదరిద్రం ఎందుకు, రాసేద్దాం ముందు అనే తపన ఉంటుంది కదా. అలా రాసిన తర్వాత అర్థమైంది కొంచెం ఎక్కువ ఉంది కాంటెంట్, ఒక భాగంలో చెప్పలేను కాంటెంట్ అనేది కొంచెం ఫస్ట్ షెడ్యూల్ ఎప్పుడు అర్థమైంది. ఇంటెన్షనల్గానే 2 పాటలు చేయకూడదు రివర్స్లో బయలుదేరాం.
బట్ అది తప్పని అర్థమైంది ఫస్ట్ షెడ్యూల్ తర్వాత. ఇన్ని పాత్రలు ఉన్నప్పుడు, ప్రతి పాత్రకి ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు, అందరికీ న్యాయం చేయాలంటే ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఎమోషన్, ప్రతి క్యారెక్టర్కి అది న్యాయం చేయాలన్నప్పుడు దానికి కావాల్సిన సమయం కావాలి. ఎన్టీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఫస్ట్ హాఫ్ ఇంకా అవ్వకుండానే 4 గంటలు 5 గంటలు ఫుటేజ్ వచ్చేస్తుంది అని. రాసినప్పుడు మీకు ఏం రాస్తున్నాం ఎంత రాస్తున్నాం తెలియకపోవచ్చు, కానీ తీస్తున్నప్పుడు ఒక ఐడియా ఉంటుంది కదా. యా సో అంటే స్క్రిప్ట్ స్టేజ్లో ఉన్నాయి, తీసింది అంతే ఉంది. తీసినప్పుడు లెంగ్త్ లేదు ఇంక, ఎందుకంటే ఫస్ట్ షెడ్యూల్ అవ్వగానే ఇక అర్థమైపోయి దాన్ని 2 పార్ట్స్ చేసాం. సో సెకండ్ పార్ట్ది ఒక ఎపిసోడే షూట్ చేసాం. సో సినిమా అసలు మాకు ఎడిట్ లెంగ్తే 3 గంటలు వచ్చింది. అసలు ఆ ప్రాబ్లం రాలేదు, ఎందుకంటే సినిమా మొత్తం తీస్తే ప్రాబ్లం, కానీ సెకండ్ పార్ట్ క్లియర్గా ముందు డివైడ్ చేసుకున్నాం కాబట్టి సో అసలు లెంగ్త్ ప్రాబ్లం రాలేదు. ఇది వరకు తెలుగు ఆడియన్ 3 గంటల సినిమాని, మాయాబజార్ లాంటి సినిమాని 3 గంటలు 3.25 గంటలు ఉన్నా చూసాం. తర్వాత అంత ఓపిక నశిస్తూ వచ్చింది. 2.5 గంటలు అంటే ఎక్కువ ఏమో అన్న స్టేజ్కి వచ్చేసిన తర్వాత 2 గంటల సినిమాలు మొదలయ్యాయి. కానీ యానిమల్ లాంటి సినిమాలు 3 గంటలు 3.25 గంటలు వచ్చిన తర్వాత దాన్ని కూడా చూడడం అలవాటు పడుతున్నారు. రన్ టైం విషయాల్లో డైరెక్టర్లకు ఏమైనా సరిహద్దులు ఏమైనా పడ్డాయా? దాన్ని ఏమైనా బయటకు వచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? సరే, ఒకటి గమనిస్తే అన్నీ మనం అనుకున్నాయండి, అసలు జనం ఏం చెప్పలే ఇప్పటి వరకు. వాళ్ళు ఎప్పుడన్నా వచ్చి మైక్లో చెప్పారా మేము 2 గంటల సినిమా చూస్తాం, మేము ఈ సినిమాలు చూడం, ఇవన్నీ వాళ్ళు అలా అనుకుంటున్నారని మనం అనుకుంటున్న మాటలే ఇవన్నీ. ఇక్కడ ఈ జాబ్లో ఉన్న వాళ్ళు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నాం తప్ప నో వన్ స్పోక్ అబౌట్ దట్. ఎంతే లెంగ్త్ ఉంటే చూస్తాం, ఇక ఇప్పుడు మారిని ఇన్ని లేవు. ఎంగేజింగ్గా ఉంటే చూస్తారు, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. నమ్మటానికి కష్టంగా ఉన్నా అదే నిజం. అంతే తప్ప మీరు చెత్త కాంటెంట్ తీశారండి, 2 గంటలు అయిపోయింది చూస్తారా? చూడలేదు. ఏ సినిమా చూడలేదు ఇప్పటివరకు. లెంగ్త్ ఫాస్ట్గా అయిపోయింది కాబట్టి సినిమా హిట్ అయింది అని ఒక సినిమా చూపించండి. ఇది తెలిసి కూడా మనం స్టిల్ వి టాక్ ద సేమ్. ఇప్పుడు మీరు ఏమి లేకుండా స్క్రాప్ ఫుల్ బోరింగ్ ఫిల్మ్ 1 hour 45 minutes చెప్పండి, 30 గంటలు కూడా ఉండరు. సో అంతే తప్ప మీరు ఎంగేజింగ్ ఉంటే 3.5 గంటలు చూస్తారు. యాజ్ సింపుల్ యాజ్ దట్, కామన్ సెన్స్ ఇది. సో దానివల్ల అది ఎప్పుడు లేదు అది. కాకపోతే ఒకటేంటంటే ఒక స్పెషల్ ఎక్సర్సైజ్ చేయాల్సిందంటే నవ్ వీ హ్యావ్ ఫోన్స్. కొంచెం ఒక బోర్ కొడితే ఎమ్మటే ఫోన్ వైపు చూసే అవకాశం ఉంది. పూర్వం అది లేదు, థియేటర్లోకి వెళ్తే సినిమా చూస్తూ ఉండేవాళ్ళు. సో వాళ్ళని డైవర్ట్ అవ్వకుండా, అతను ఫోన్ వైపు చూడకుండా ఎంగేజ్ చేయగలగాలి, అంతవరకు నమ్ముతా తప్ప. అంతే తప్ప కరెక్ట్గా 2 నిమిషాలు తీస్తే ఇంకా బ్లాక్ బస్టర్ అవుద్ది, 3 నిమిషాలు పెంచితే బ్లాక్ బస్టర్ అవుద్ది, సరదా మనలో మన మాటలు తప్ప అసలు ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఫిల్మ్ మేకింగ్లో వరల్డ్ బిల్డింగ్ అన్నది ఒక కొత్త చాప్టర్ అయిపోయింది. సలార్లో చూసాము, కేజీఎఫ్లో చూసాము, ఈ సినిమాలో కూడా ఒక వరల్డ్ బిల్డింగ్ అన్నది కనిపిస్తుంది. దానికోసం ఒక రైటర్గా మీరు చేసిన కసరత్తు ఏంటి? అది ఎంతవరకు ఛాలెంజింగ్ అనిపించింది? అంటే ఇది ఫస్ట్ నుంచి ఉందండి, కాకపోతే అకార్డింగ్ టు ద బడ్జెట్స్ ప్లాన్ చేసుకున్నారు తప్ప ఆ కథకు తగ్గ బ్యాక్డ్రాప్ ఎప్పుడు ఉండేది. పూర్వం కూడా ఇప్పుడు వెరీ రస్టిక్ ఫిల్మ్స్ ఉన్నాయి. సో పల్లెటూరు కథ అంటే వెరీ ఇంటీరియర్స్కి ఉన్నాయి, అడవుల్లో సినిమాలు ఉన్నాయి, అప్పటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు కొంచెం బడ్జెట్స్ పెరిగినాయి, కొంచెం స్కేల్ పెంచాలి, ఆ ఎక్స్ట్రావగెన్సా ఉండాలి స్క్రీన్ మీద అనేదానికి తప్ప. బట్ దెర్ ఇస్ ఆల్వేస్ ఎ వర్డ్. ఇప్పుడు నేను భరత్ నేను అన్నప్పుడు అది పొలిటికల్ వరల్డ్ కాబట్టి అక్కడ ఉండాలి. ఇప్పుడు మన్నెల్లో మునగాడంటే అడవిలో ఉండాలి కాబట్టి అడవి బ్యాక్డ్రాప్. సో దెర్ ఇస్ ఆల్వేస్ ఎ వరల్డ్. అయితే కొంచెం బడ్జెట్స్ పెరిగి ఫిల్మ్ ఇస్ క్రాసింగ్ ద బార్డర్స్ కాబట్టి వాళ్ళ రేపు అందరూ కామన్ ఫ్యాక్టర్ రేపు భలే ఉంది ప్రపంచం అనుకోవడానికి విజువల్ మీడియం కాబట్టి కొత్త విజువల్ ఇద్దామనే తాపత్రయం తప్ప అదర్వైజ్ ఇలాంటి ప్రపంచం ఫస్ట్ నుంచి ఉన్నాయి, బోల్డ్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి స్కేల్ పెరిగింది అంతే, ఆ వావ్ ఫ్యాక్టర్ ఎక్కువైపోయి నిజంగా ఇప్పుడు స్టార్ట్ అయినాయి అని అనిపిస్తుంది. కానీ దెర్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఈ సినిమాకి మీరు కొత్తగా నేర్చుకున్న విషయం ఏంటంటే దేవరా సినిమా ఏదైనా నేర్చుకుని ఇంప్లిమెంట్ చేసిన విషయం? టెక్నీషియన్స్ నుంచి ఇప్పుడు అంటే మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయని తెలుసుకున్నాం. ఫస్ట్ ఇప్పుడు ఆ వరల్డ్ ఆ వాటర్ మీద ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. అది షూట్ చేస్తూ నేను ఐ హ్యాడ్ ఫన్ ఇన్ లెర్నింగ్. ఇప్పుడు సాబు గారు ఉన్నారు, సో నేను వేవ్స్ మీద ఇప్పుడు సముద్రం మనం క్రియేట్ చేసుకున్నాం.
ఇప్పుడు వాటర్ అయితే నింపగలం కానీ చిన్న అలలు ఆ వేవ్స్ ఎలా వస్తాయి. సాబు గారు దానికి ఆ వేవ్స్ క్రియేట్ చేయడానికి ఒక 2 మెషిన్స్ తయారు చేసి ఆయన కొడతా ఉంటే వాటర్ని నా షాట్కు ముందు ఎగ్జాక్ట్ సీ వేవ్స్ అండి అవి. సో అది ఎంత సైన్స్ ఇన్వాల్వ్డ్ ఆయన, బికాజ్ సైన్స్ బాగా తెలిసిన మనిషి ఆయన. అవి చూసినప్పుడు లిటరలీ ఫన్ నాకు అది. సో నేర్చుకుంటూ ప్లస్ సినిమా తీయటం కొత్త ఎక్స్పీరియన్స్ అది. అంటే అలాంటి థింగ్స్, ఆ వేవ్స్ రావటం, బోట్స్ ఆయన తయారు చేసాడు. జనరల్గా బోట్లు తీసుకొచ్చి పెడతాం, బట్ ఆయన సొంతంగా బోట్లు తయారు చేసి నా వాటర్స్ కొంచెం ఇంకా అవి లైట్ వెయిట్ బోట్స్, కానీ దాని మీద మనుషులు ఉంటే వెళ్ళాలి నిజంగా వాటర్లో. అవును, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ ఐ లెర్న్డ్. సో ఎనీథింగ్ కెన్ బి డన్ అనే అలాంటి చాలా విషయాలు నేర్చుకున్నాయి సినిమాలో. గోవాలో ఎన్టీఆర్ గారిని బాగా ఇబ్బంది పెట్టారంట. అంటే అది అది ఆయన చెప్తుంటే చాలా సరదాగా అనిపించవచ్చు, కానీ ఆ టైంలో ఆయన ఫేస్ చేసిన ఆ కష్టం చాలా ఎక్కువ. సముద్రం బ్యాక్డ్రాప్ ఉన్నప్పుడు వినో అంటే వెదర్ ఎలా ఉంటుందో చాలా జిడ్డుగా ఉంటుంది. పైగా ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ అనిపిస్తుంది అది. అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, కోస్టల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు దానికి తోడు ఆ రోజు మరీ వేడిగా ఉందండి. జిడ్డు, గాలి లేదు, వేడి. కానీ అక్కడే షూటింగ్ తప్పదు. ఆయనదేమో డ్రెస్సు, జుట్టు పాపం తప్పదు, నీళ్ళలో తడవాలి. ఈ శాండ్ చిన్న ఇసుక వెళ్తుంటుంది, ఒక సైడ్ ఈ హీటు, బట్ పార్ట్ ఆఫ్ ది జాబ్ తప్పదు. నో డౌట్ అంటే యాక్టర్స్ అందరూ ఎవ్రీ సినిమాకి ఒకటి ఉంటుంది ఇలాంటిది. మనం ఎంచుకున్న బ్యాక్డ్రాప్ అది తప్పలా, బట్ బాగా చేశారు అందరూ. అయినా జనతా గ్యారేజ్ టైంకి ఎన్టీఆర్ గారిది ఒక రేంజ్, ఆ తర్వాత చాలా మారింది, లెక్కలు మారాయి, ఆయన ఇమేజ్ మారింది. RRRతో ఆయన గ్లోబల్ స్టార్, గ్లోబల్ రేంజ్కి వెళ్ళారు. యాజ్ ఏ యాక్టర్గా ఆ సినిమాకి ఈ సినిమాకి మీరు గమనించిన మార్పు ఏంటండి ఎన్టీఆర్లో? టు బి వెరీ హానెస్ట్ అండి, మరి ఇట్స్ నాట్ ఈ ఆన్సర్ బాగోదేమో కానీ ఇంచు మారలా. ఎందుకంటే దట్ ఇన్నోసెన్సే బతికిస్తుంది. ఆ కథ, ఆ క్యారెక్టర్, ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఆయనకి. ఓహో దేవరు ఎలా ఉండాలి, చంద్రగారిలో ఆనందం అలా ఉంటాడు. ఆ రోజు ఏం ఎనర్జీ, ఈరోజు అదే ఎనర్జీ. ఆ పాత్రకి ఏం కావాలో అది చేస్తాడు తప్ప ఎన్టీఆర్ పెరిగాడు కాబట్టి కొత్తగా చేయాలి అనేది ఎప్పుడు లేదు. అసలు ఆ బ్యాగేజ్ లేదు. ఉన్నా నేను చెప్పేస్తా, లక్కీగా అసలు ఆయన ఉండదు అది. ఈ పాత్రకి ఏం కావాలి, ఎన్టీఆర్ పెరిగిన మాత్రం ఆ కథకి ఏం కావాలి అదే చేయాల్సింది. సో లక్కీగా అసలు అలాంటి బ్యాగేజ్ ఏం లేదు. ఈ కమ్స్ క్లీన్, దేవర ఏం చేయాలి, వరా ఏం చేయాలి చెప్పు నాకు క్లియర్గా, ఇదే చేస్తా, అంతవరకే. తప్ప సినిమా ఏం కోరుకుంటుంది అది చేస్తాడు తప్ప ఎన్టీఆర్ ఇమేజ్ ఏం కోరుకుంటుందో అది చేయరు ఇప్పుడు. రైటర్గా మీకు ప్రెజర్ ఉంటుందా? ఎందుకంటే ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, బాక్స్ ఆఫీస్ ఏం కోరుకుంటుంది, గ్లోబల్ వైడ్గా ఇంక ఇమేజ్ పెరిగింది, రైటర్గా అది ఉంటుంది కదా. ఫ్యూ థింగ్స్ అదే యాజ్ యూ సెడ్, చిన్న ఇంకొంచెం ఎక్స్ట్రా మంచి విజువల్స్ కూడా ఇవ్వాలి తప్ప. బట్ ద స్టోరీ విల్ బి ఆల్వేస్ సార్. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ సమ్ హాలీవుడ్ ఫిల్మ్స్, సగం సినిమాలు ప్రపంచం అంతమైపోతుంది, ఒకడు వచ్చి కాపాడుతాడు, ఇదే కథ తెలుసా మీకు. ఆల్ దట్ సూపర్ హీరో ఫిల్మ్స్ అన్నీ సింగిల్ లైనే ఉంటుంది. కొత్త విజువల్ మారుద్ది, కొత్త క్యారెక్టర్, ఒకసారి సూపర్ మ్యాన్ వస్తాడు, ఒకసారి ఐరన్ మ్యాన్ వస్తాడు, ఒకసారి స్పైడర్ మ్యాన్ వస్తాడు, ఒకసారి కలికి వస్తాడు. నేను ఏమంటానంటే ది ఎమోషన్ విల్ బి, దాన్ని అంత కొత్తగా మళ్ళీ ప్రజెంట్ చేయగలిగాం. కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ స్ట్రాంగ్ ఉన్నాయా లేదా, ఆ టెన్షన్ మూమెంట్స్ ఉన్నాయా సినిమాలో, ఎంగేజింగ్ ఉందా లేదు తప్ప కొత్తగా ఒక కథ ఊరికి ఆ కథకు జస్టిస్ చేసామా లేదు తప్ప అంతవరకే. అంతకు మించి గ్లోబల్ అయిపోయాం, ఏమైపోయినా అదే, అవే పాత్రలు, అదే ప్రపంచం, అదే మనుషులు కదా, వాళ్ళ మధ్య ఉండే ఎమోషన్సే. సో అది పెద్దగా మారదని నా స్ట్రాంగ్ ఫీల్. నేరేషన్ స్టైల్ మారింది కదా సార్. అది ఎప్పుడు అది స్క్రీన్ ప్లే, ఇట్స్ కాల్డ్ స్క్రీన్ ప్లే. ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్పగలుగుతాం అనేదే తప్ప ట్రెండ్స్ మారవు. ఆ కథకి ఏ స్క్రీన్ ప్లే బాగుంటుంది అది తప్ప, ఇప్పుడు ఈ సీజన్లో ఇలా చెబుదాం, నెక్స్ట్ సీజన్లో అలా చెబుదాం. ప్రతి కథకి ఏది ఇంట్రెస్టింగో 1970లో ఆ కథకి ఏది ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఇప్పుడు అదే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పెర్ఫార్మెన్సెస్ మేబీ న్యూ, గెటప్స్ మేబీ న్యూ. 70లో కాస్ట్యూమ్స్ ఇప్పుడు ఉండవు, 70లో పర్ఫార్మెన్స్ కొంచెం లౌడ్గా ఉండే, ఇప్పుడు కొంచెం సెటిల్గా ఉంటున్నాయి అంతే తప్ప. ఐ డోంట్ థింక్ అసలు మరీ స్క్రిప్ట్లు మారిపోయినాయి, ఎమోషన్స్ మారిపోయినాయి నేనేమనుకోను నేను.
కాకపోతే ఇదివరకు స్క్రీన్కి కొన్ని విషయాలు చెప్పకూడదు అని డైరెక్టర్లు రైటర్లు ఖచ్చితంగా అనుకునేవారు. ఇప్పుడు అలా లేదు, ఏదైనా మన స్క్రీన్కి చెప్పవచ్చు. బోల్డ్ అటెంప్ట్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. ఈ వైఖరిని మనం ఎలా చూడొచ్చు సార్, ఒక ఆడియన్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఒక రైటర్ కానీ? ఇట్స్ మ్యూచువల్ అండి. జనం ఎప్పుడు ఫిల్మ్ మేకర్స్ చాలామంది జనాన్ని చూసే రాస్తారు సినిమా, వీళ్ళు రాసింది కంటే. బికాస్ దే అబ్జర్వ్ ఎవ్రీ క్యారెక్టర్. ఆ నిజ జీవితంలో చూసిన పాత్రలు వాళ్ళ ఇష్టాలను బట్టే కదా ఓ కథ రాసుకుంటాడు. సో జనంలో కూడా ఒక మార్పు వచ్చిన తర్వాతే ఈ చేసుకుంటారు తప్ప ఈ సినిమాల వల్ల వాళ్ళు కొత్తగా సో ఇది కూడా చూద్దామని అనుకోరు. సో పీపుల్ హ్యావ్ బికమ్ బోల్డ్. అలా అంటే బాగుంటుంది. వాళ్ళు కూడా బోల్డ్ అయ్యారు. పూర్వం ఇప్పుడు మేము ఎప్పుడో పబ్కి మేము అసలు నేను రైటర్ అయిన తర్వాత వెళ్ళా ఫస్ట్ టైం పబ్కి. ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలు కూడా వెళ్తున్నారుగా. సో అది బయట జరిగే మార్పులను బట్టి సినిమా కూడా ఉంటుంది తప్ప, అంతే తప్ప మనం బోల్డ్ కంటెంట్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు బోల్డ్ అవుతున్నారు కాదు. వాళ్ళు బోల్డ్ ఉన్నారు కాబట్టి బోల్డ్ కంటెంట్ ఇస్తారు వీళ్ళు. కానీ కొన్ని సినిమాలు హిట్ అవుతుంటాయి, ఇలాంటి సినిమా కూడా హిట్ అవుతుంది అంటే ఆడియన్ మైండ్ సెట్ ఎలా వెళ్ళిపోతుంది అన్న ఒక చర్చ ఒకటి నడుస్తుంటుంది ఇండస్ట్రీలో. ఇప్పుడు యానిమల్ అనే సినిమా, ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ అనే సినిమా అంత పెద్ద కలెక్షన్ సాధించింది. ఏముందని ఈ సినిమా చూసారు, ఇంత బోల్డ్గా ఉంటే ఎందుకు చూస్తున్నారు అన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. అది అంటే మనకు అర్థం కాకపోతే మనకు అది మన తప్పే అనుకోవాలి తప్ప. అల్టిమేట్లీ వెన్ పీపుల్ లవ్ ద ఫిల్మ్, ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్ పీరియడ్. జనం శంకరాభరణం చూశారు, యానిమల్ చూశారు సార్, అంత గొప్ప జనం. వాళ్ళకి నచ్చింది సినిమా. అందులో మనం డిబేట్స్ అప్రస్తుతం అనవసరం. ఎందుకంటే వీఆర్ హియర్ టు సాటిస్ఫై దెమ్. వాళ్ళు చూస్తేనే కదా మన సినిమా, వాళ్ళ కోసమే తీసావు. వాళ్ళకి అది కావాలి అని తెలిసినప్పుడు అది తీయాలి. అండ్ పీపుల్ లవ్ ద ఫిల్మ్, ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్, దట్స్ ఇట్ పీరియడ్. ఇంకా దాని డిస్కషన్ లేదు అందులో. ఓటీటీ వచ్చేసాక ఆలోచన సరళ మారిందంటారా? అంటే బహుశా వాళ్ళకి ఒక వారం కుదరకపోతే ఇంకో వారంలో వస్తుందిలే అని అనుకుంటారేమో, కానీ అంతకుమించి కొత్తగా ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ మారిపోయిందని అనుకోనండి. ఇప్పుడు టికెట్లు పెరిగినాయి, ఖర్చు పెరిగింది. ఒక సినిమాకి వెళ్ళాలంటే ఖర్చు పెరుగుద్ది కదా. సో కొంచెం ఇప్పుడు ఓటీటీ కూడా వస్తుంది కాబట్టి ఫస్ట్ వీక్ మిస్ అయిపోతే ఇంక 2 వారాలు అయితే ఓటీటీలో వస్తుంది అని కొందరు అనుకోవచ్చు తప్ప, అదర్వైజ్ సినిమా బాగుంటే మాత్రం థియేటర్స్కి లాక్కొస్తుంది సినిమా. అట్లీస్ట్ మన సౌత్ ఆడియన్స్ అయితే సినిమా లవర్స్, సినిమా ఇస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ నేను బాగా నమ్ముతాను. నేను ఒక రైటర్ డైరెక్టర్గా మారే క్రమంలో ముందు చిన్న చిన్న స్టెప్లు వేసుకుంటూ జర్నీ స్టార్ట్ చేస్తారు. మీరు కొడితే కుంభస్థలం కొట్టాలి అన్నట్టు ప్రభాస్ గారితో స్టార్ట్ చేశారు మీ జర్నీ. స్టార్ హీరోల్ని హ్యాండిల్ చేయడం మీకు ఈజీ అనిపిస్తుందా? అంటే వెన్ యూ సీ దెమ్ అంటే ఫ్రమ్ వెరీ నియర్ అండి. అంటే అంత భూతాలు దయ్యాలేం కాదుగా వాళ్ళు, చాలా ఇమేజ్ పెద్దది అంతే. మోర్ పీపుల్ లవ్ దెమ్, అదొకటే ఎక్స్ట్రా పాయింట్ కదా. వాళ్ళు స్టార్ అంటే అర్థం ఏంటి, ఎక్కువ మంది అతనే ప్రేమిస్తారు. ఇంతకుమించి తర్వాత అంతకుమించి ఏం లేదు డిఫరెన్స్. సో అది దృష్టిలో ఉంటే వాళ్ళకి అది కూడా తెలియదు. వాళ్ళకి మామూలుగానే అది ఓకేలే అనుకుంటారు తప్ప వాళ్ళకే భయాలు ఉన్నాయి. వాళ్ళు మనలాంటి మనుషులే. ఒకటంటే దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళని ఎక్కువ మంది ప్రేమిస్తారు, ఎక్కువ మందికి వాళ్ళంటే ఇష్టం. సో అంతమంది సాటిస్ఫై చేయాలి, వాళ్ళకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాబట్టి ఒక ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి అంతే. దేవర గురించి ఎవరు మాట్లాడినా సరే చివరి 40 నిమిషాలు ఇంకొక స్థాయిలో ఉంటుంది అని చెప్తున్నారు. ఏంటి ఆ చివరి 40 నిమిషాలు ఊరిస్తున్నారు ఇంతలా? ఆబ్వియస్లీ సార్, స్టోరీ ఇప్పుడు ఎనీ కథ ప్రోగ్రెస్ అవుతూ కల్మినేషన్కి వస్తుంది, ఎండింగ్కి వస్తుంది కదా. సో కథ ఎప్పుడు చిన్న ముగింపు ఎప్పుడు అందంగానే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ అంతా ఎస్టాబ్లిష్మెంట్లు ఉంటాయి, పాత్రలు ఎస్టాబ్లిష్ చేస్తాం, వాళ్ళ మధ్య విభేదాలు, కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం, ఆ తర్వాత సొల్యూషన్లు ఇస్తాం. సో అవన్నీ కల్మినేషన్కి వచ్చినప్పుడు ఆబ్వియస్గా ఏది కథ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది భయం గురించి కాబట్టి ఒక హై ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా లాస్ట్ ఎప్పుడు ఒక ఎమోషన్ ఎండ్ అవుతున్నప్పుడు వచ్చే హైయే సేమ్ హై ఇందులో కూడా. ఒక లెగసీని కంటిన్యూ చేయడం అంత ఈజీ కాదు. శ్రీదేవి గారు లాంటి లెగసీని జాన్వి ఎంతవరకు హోల్డ్ చేయగలిగింది, ఎంతవరకు తన భుజస్కంధాల మీద వేసి నడిపించగలిగింది? అంటే నేను ఆ మాట చెప్దాం అనుకున్నా. అట్లా బ్యాగేజ్ తీసేయాలి మనం ఎప్పుడు.
యువర్ అన్ యాక్టర్. అసలు అదేం చెప్పలే. ఆ అమ్మాయి అది ఫీల్ అయ్యి వచ్చింది. ఫస్ట్ వచ్చింది, సార్ నేను శ్రీదేవి గారి అమ్మాయిని కాదు, శ్రీదేవి మా అమ్మ, అంతవరకే తప్ప నేను శ్రీదేవి గారి కూతుర్ని శ్రీదేవిలాగా చెయ్యాలి, శ్రీదేవి గారిలాగా అలరించాలి, నాకు తోచింది, నాకు నచ్చింది, నేను కష్టపడి చేస్తా, నచ్చితే నా అదృష్టం అనేంత క్లారిటీ ఉన్నానంటే నేను అసలు ఎవరు నీకేం చెప్పాల్సిన పని లేదు, నిదానం చేసుకుంటూ వెళ్ళిపోను నేను. తప్ప అమ్మాయికి కూడా ఆ బ్యాగేజ్ లేదు. నాకు ఈ పాత్రకి ఎంత హోంవర్క్ చేయాలో అంత హోంవర్క్ చేసుకుంటా, కష్టపడతా, చేసేస్తా అంతే. తప్ప తను కూడా ఏ రోజు ఆ బ్యాగేజ్ లేదు, భయంగానే ఉంటుంది అమ్మాయి. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఫ్యాన్స్ కోరుకున్న కాంబినేషన్ ఇది, ఎన్టీఆర్ గారిని జాన్వీని ఒక ఫ్రేమ్లో చూడాలన్నది. మీరు కూడా యాజ్ ఎ ఫ్యాన్ బాయ్ లాగా ఆలోచించి కాంబినేషన్ సెట్ చేశారు. అంత కూడా డిజైన్ తెలియదు సార్. అంటే ఎందుకో అసలు కథ రాసేటప్పుడు ఇంకా ఆ టెన్షన్లో ఉన్నాను తప్ప ఈ వరల్డ్, ఈ కథ, ఈ ఇమోషను లాస్ట్లో ఇంకెవరు అని అనుకున్నప్పుడు ఎందుకో ఫ్రెష్గా జాన్వీ అయితే బాగుంది అనిపిస్తుంది అంటే ఆయన కూడా అన్నారు, బాగుంటుంది ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. తను నేను అప్రోచ్ అయితే ఆ అమ్మాయి కూడా ఎక్స్పెక్ట్ చేస్తుందంట, ఇండియా గారి సినిమా చేస్తే బాగుండు, అటు నుంచి కాల్ వస్తే బాగుండని. సో లక్కీగా అలా జరిగిపోయింది. ఎన్టీఆర్ గారు శ్రీదేవి ఇన్ని లెక్కలు లేవు, ఈ పేరు బాగుంటుందని ఫీల్ అయ్యాము. మీ గత ఇంటర్వ్యూలో నా దగ్గర 10 కథలు ఉన్నాయి, ఆ 10 కథలు అయిపోతే చాలు, సినిమా దిగిపోయినా పర్లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదే స్టేట్మెంట్ కట్టుబడి ఉన్నారా, లేదంటే నేను మారింది అని లెక్క? ఇది 6 సేమ్ ఒకటి తగ్గుద్దేమో. ఈ జర్నీలో మీ ఫిలాసఫీ ఏం మారలే? మారితే అది ఫిలాసఫీ కాదండి. అది మనం నమ్ముకుంది ఒకటి, మనకు నచ్చింది ఒకటి, ఇంకా అది ఎందుకు మారుద్ది? దెబ్బలు తగలొచ్చు, విజయాలు రావచ్చు, అపజయాలు రావచ్చు. ఈ ఐడియాలజీ వలన కొందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కానీ మనమేగా అల్టిమేట్లీ ఇది నా జీవితం, అది మీ జీవితం. ఐ కాంట్ ఇన్ఫ్లుయెన్స్ యూ కాంట్ ఇన్ఫ్లుయెన్స్ మీ. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్. బాగుంది, నాకు నచ్చినట్టు నేను బతుకుతా, నాకు నచ్చిన సినిమా నేను తీసుకుంటా, నాకు నచ్చినప్పుడు వెళ్ళిపోతా. ఐఎమ్ హ్యాపీ. అసలు చచ్చేది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉండనివ్వను. నేను నా లాస్ట్ సినిమా షోలో ఎంత అయినా సరే వెళ్ళిపోతా. ఎంత కుట్టాం, ఇంకోటి చేద్దాం, అసలు నాకు నచ్చినప్పుడు వెళ్ళిపోతా. స్మై లైఫ్ కదండి. అంటే 10 తర్వాత ఏంటి అన్న క్వశ్చన్ మార్క్ ఉంటే దానికి ఆన్సర్ కూడా ఉందా మీ దగ్గర? తర్వాత ఏంటంటే అర్థం కాలేదు. అది 10 సినిమాల తర్వాత ఏం జరగాలి, ఏం చేయబోతున్నాను అన్న దానికి ఆన్సర్ ఉందా మీ దగ్గర? అంటే నెంబర్ కూడా కాదు సార్. అంటే 10 ఎందుకన్నా అంటే జనరల్గా ఈ టైంకి వెళ్ళిపోదాం అనుకున్నా. సో ఈ టైంలో నేను సినిమాలు దిగలనేమో అని అనుకున్నాను తప్ప ఇట్స్ నాట్ అబౌట్ ద నెంబర్. ఒక్కోసారి అది 6, ఒక్కోసారి ఇప్పుడు పాండమిక్ వలన కొంచెం ఎక్కువ టైం అయిపోయింది. ఈ ఏజ్కి వెళ్ళిపోవాలనుకున్నాను బికాజ్ ఐ హ్యావ్ అదర్ థింగ్స్ టు డూ. అది ఆ కోసమని తప్ప ఇన్ని సినిమాలు తీయాలి రూల్ పెట్టుకొని అట్ట కాదు. ఐ హ్యావ్ వాట్ అదర్ థింగ్స్ టు డూ. సినిమానే నా ప్రపంచం అని ఎప్పుడు నేను అలాంటి పిచ్చి మాటలు అన్నాను. సినిమా నా జీవితంలో ఒక భాగం తప్ప సినిమానే నా ప్రపంచం నాకు చాలా ప్రపంచాలు ఉన్నాయి. ఇంకా నేను వెళ్ళి హాయిగా పుస్తకం రాసుకోవచ్చు, నేను నాకు నచ్చిన చోటుకి వెళ్ళాలి, నాకు నచ్చిన మనుషులు కాదు, చాలా ఉన్నాయి. అందుకని ఈ టైం దాకా సినిమాలు చేస్తాను అని అనుకున్నా. అదర్ దెన్ సినిమా ఏదైనా రాయడానికి ట్రై చేస్తారు సినిమా కాకుండా? ప్రస్తుతానికి టైం లేదండి. బట్ ఐఎమ్ రైటింగ్ సమ్ అదర్ థింగ్స్. త్వరలో చెప్తా, చిన్నవి నాకు నచ్చినవి రాసుకుంటున్నాను తప్ప అవి ఏ షేప్లో ఉన్నాయి అనేది ఇంకా నాకు కూడా క్లారిటీ లేదు. అవి అంటే మీ కథల్ని బయటకు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందండి మిమ్మల్ని అడిగితే? 100% వై నాట్ అండి. ఎవరన్నా సార్ మీరు అప్పట్లో ఈ పాయింట్ చెప్పారు, భలే ఉంది తీసుకోండి అంటే తీసుకోమని చెప్తా. చిన్న చిన్న ఐడియాలు కూడా కొందరు 1-2 తీసుకున్నారు కూడా. సో విచ్ ఐ డోంట్ వాంట్ టు నేమ్, ఏదో నా పేరు కోసం చెప్పడం ఇష్టం లేదు కానీ, బట్ అలా తీసుకున్న వాళ్ళు కూడా సందర్భాలు కూడా ఉన్నాయి. ఐఎమ్ హ్యాపీ అడిగి తీసుకున్నారు. ఇండస్ట్రీలో రైటర్ అన్న కూడా స్ట్రగుల్ అవుతున్నప్పుడు మీ ఎంట్రీ జరిగింది. ఇప్పుడు రైటర్లకు స్వర్ణయుగం అంటున్నారు. ఈ రెండు కాలాలు, ఈ 2 టైమింగ్ల మధ్య చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది యాజ్ ఎ రైటర్గా? రైటర్ అన్న కూడా సర్వే అవ్వగలడు ఇన్ ఫ్యూచర్లో కూడా అనిపిస్తుంది. ఎప్పుడు సర్వే అవుతాడండి. అదే కొంచెం హీ షుడ్ నో హౌ టు మార్కెట్ హిమ్సెల్ఫ్. తను అమ్ముకోవటం తెలియాలి అంతే.
అంతకుమించి లేదా రైటర్లకి అది ఎప్పుడూ అవసరం ఉందిగా ప్రపంచవ్యాప్తంగా. దర్ ఇస్ అ నీడ్ ఫర్ రైటర్స్ కదా. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయినా సరే రైటర్స్ కావాలి, మంచి కథలు కావాలి, సినిమాలకి మంచి కథలు కావాలి, టీవీ సీరియల్స్కి మంచి కథలే కావాలి, రాయాలిగా అందరూ. సో అవసరం ఎప్పుడూ ఉంది. బట్ నువ్వు సర్వైవ్ అయ్యి నిన్ను మార్కెట్ చేసుకొని నిన్ను బాగా అమ్ముకుంటే బాగుంటుంది నీ భవిష్యత్తు. అంతకంటే ఉంది. బన్నీ గారితో ఒక సినిమా అనుకున్నారు కదా, అది ఉంటుందా ఫ్యూచర్లో? ఇన్ ఫ్యూచర్ తప్పకుండా ఆ కథ అలాగే ఉందని ఆయన కోసం. సరే, మనం పెరిగే కొద్దీ మనలో ఉన్న ఎమోషన్లు కూడా మారుతుంటాయి, మన దృక్పథం కూడా మారుతుంటుంది, ఇంకొంచెం పెద్దదవచ్చు. మీరు ఎప్పుడు అడిగినా కాదని హీరో ఎవరంటే మహేష్ బాబు గారు అని చెప్తారు. ఆయనతో మళ్ళీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో వీ షుడ్ సీ సార్. అంటే సరదా కలుస్తుంటాం. ఇఫ్ ఎవ్రీథింగ్ మెటీరియలైజ్ ఆ టైంకి జరగాలి తప్ప ముందే అనుకున్న ఇవాళ రేపు అంటే ఎవ్రీ ఫిల్మ్ విల్ టేక్ 2 years 3 years పడుతుంది. బిగ్ ఫిల్మ్స్ అన్నప్పుడు అన్నీ కుదరాలి. ఆ టైంకి నేను ఫ్రీగా ఉండాలి, ఆ టైంకి ఆయన ఫ్రీ ఉండాలి, మంచి కథ కుదరాలి. కుదిరితే అందరం చేస్తాం, అందరూ ఫ్రెండ్సే, కలిసి పనిచేసాం ఆల్రెడీ, ఆ రిలేషన్ ఉంది, బాండింగ్ ఉంది. మంచి టైం, మంచి కథ కుదిరి కరెక్ట్ డేట్స్ కుదిరితే బై నాట్. ఇమీడియట్గా ఏంటంటే దేవర్ తర్వాత దేవర్ 2 అయినా మధ్యలో ఏమైనా ఏమనుకోలేదు సార్. దేవర్ 2 ఇస్ దేర్. బట్ ముందు సెప్టెంబర్ 27 ఈ దేవర ముందు బయటకు వెళ్ళి జనం ఆదరిస్తే అది ఆనందం ముందు. దాని తర్వాత ఏదైనా. అప్పటి వరకు ఈ ఆలోచన కూడా ఇంకా అసలు ఏమీ లేదు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దేవర. ఖచ్చితంగా సెప్టెంబర్ 27న ఒక మంచి సూపర్ హిట్ మీ ఖాతాలో పడుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.